వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్. ప్రతి ఒక్క మహిళా శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఎస్పీ విక్రాంత్ పాటిల్. రైతుల ర్యాలీలో ఎడ్ల బండిపై వస్తున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి. కోమిటిరెడ్డి మంత్రి అయ్యాక పొలాలు ఎండిపోతున్నాయి. జగదీష్ రెడ్డి. బెచ్చూరులో భారీ వర్షాలు, రైతుల్లో ఆనందం. ఇక వివరాలకు వెళ్తే గోదార్ఖని ఇందిరానగర్ చౌరస్తా నుండి గౌతమి నగర్ చౌరస్తా వరకు టీయూఎఫ్ ఐడీసీ నిధులు 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను మంగళవారం సాయంత్రం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కమిషనర్ జె అరుణశ్రీతో కలిసి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గొప్ప చెప్తాడు ఆయన తప్పు చేశారు. ఈరోజు పొద్దున్న నుంచి రోజు ఏదో ప్రాంతంలో ఇనాగ్రేషన్స్, రోడ్ ఓపెనింగ్స్, లేకుండా డ్రైనేజ్ పనులు, లైట్లు, నీళ్లు వ్యవస్థను మంచి చేస్తూ సంవత్సర కాలంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఇలా ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతాం. మరి ఈరోజు ఎక్కడ చూసినా, ఏ డివిజన్ చూసినా అనేకమైన రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు పరిష్కారం చేస్తూ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, దాంతోపాటు మంచినీటి వ్యవస్థ గురించి, అదే మాదిరిగా ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాలు అమలు చేస్తూ ఇవాళ పేదవారికి ఇందిరమ్మ ఇళ్లతో సహా ఇవాళ అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం. మీరు గోదావరి కానీ ఈ ప్రాంతాన్ని వదిలేటువంటి ఆలోచన ఈ ప్రాంత జనాలకు వచ్చింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరి జిల్లాన్ని అద్భుతంగా నిర్మాణం చేసే బర్రెలను, గొడ్లను, పశువులను అనేక మంది యాక్సిడెంట్లకు పాలైనారు. ఈ ప్రాంతంలో కూడా పూర్తిగా చీకటి ఉండేది. ఇవాళ చీకటిని పాలదోలుతూ దేశానికి వెలుగునిస్తున్న మన ప్రాంతాన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తూ అభివృద్ధి వైపు నడుస్తూ ఉన్నాం. ఈరోజు నూత్ నగర్ చౌరస్తా నుంచి గౌతమి నగర్ నుంచి అడ్డగుంట వరకు ఇలా సెంట్రల్ లైటింగ్, తర్వాత మంచి డెకరేటెడ్ లైట్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా నిన్న మొన్న ఈ రోడ్డు మనం నిలబడ్డ రోడ్డు కూడా హనుమాన్ టెంపుల్ వరకు బ్రహ్మాండంగా వేసుకోవడం జరిగింది. ఒక్కొక్క రోడ్డు రాబోయే 25 నుంచి 30 సంవత్సరాలకు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా డ్రైనేజ్ వ్యవస్థతో పాటు మంచి క్వాలిటీతో మా డైనామిక్గా ఉన్నటువంటి మా అరుణశ్రీ గారు, ఎస్సీ గారు, డి గారు, వారి సిబ్బంది అంతా ఎప్పటికప్పటి పర్యవేక్షిస్తూ ఆ యొక్క నాణ్యతను పర్యవేక్షిస్తూ అద్భుతంగా ఈరోజు గోదావరి నగరాన్ని అద్భుతంగా ముందుకు పోనిస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు ఇవాళ మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి డివిజన్, ప్రతి గల్లీ, ప్రతి ఒక్క ప్రాంతంలో ఎలాంటి సమస్యలు రాకుండా అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా చేస్తూ గ్రీనరీతో పాటు లైట్లు, నీళ్లు అన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కానీ మనమందరం కూడా ఆలోచన చేయాల్సింది. ఇవన్నీ చేయడం ఒకటైతే దాన్ని శుభ్రంగా దాన్ని పూర్తిగా మంచి నడిచే విధంగా చేసుకునే దాంట్లో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. అంటే మీ ఇల్లు ఏ రకంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటారో
అదే మాదిరిగా మీలో ఇళ్లలో నుంచి చెత్త, అదే మాదిరిగా ఆ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారులతో మాట్లాడి భాగస్వాములై చేసే ప్రతి పనిలో అభివృద్ధి ఇంకా ముందుకు పోయే విధంగా సహకరిస్తే అధికారులకు ఇంకా చైతన్యంగా అద్భుతంగా మనల్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశలో సహకరించడానికి సిద్ధంగా ఉంటారనే అంశాన్ని గుర్తిస్తూ బాధ్యత తీసుకోండి. చెత్తను చెత్తగా కాకుండా ఒక మళ్ళీ రీసైకిల్ చేసే విధంగా మున్సిపల్ వారికి అందించే విధంగా సహకరించండి. మన ఇల్లుతో పాటు మన వాడను మన నగరాన్ని పరిశుభ్రంతో ఉంచుకుంటూ ఇంత అద్భుతంగా చేస్తున్నటువంటి అధికారులకు మరి ధన్యవాదాలు చెప్తూ ఈ అభివృద్ధి ఇంకా ముందుకు పోయే విధంగా నడిపించుకోవాల్సిన కోరుతూ మీడియా మిత్రులకు కూడా ప్రతి సామాన్యుడికి తెలిసే విధంగా ఈ అంశాలను ఈ అభివృద్ధిని తెలియాల్సిన అవసరం ఉందని భావిస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. రామగుండం ప్రజలు కనివిని ఎరగని రీతిలో కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ తగినంత స్థాయిలో రామగుండాన్ని తీర్చిదిద్దడానికి ఇవాళ ముందుకు పోతా ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. పత్తికొండలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసినందుకు రైతన్నలంతా కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్కి భారీ ట్రాక్టర్ ఎడ్ల బండ్లు ర్యాలీతో కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో పత్తికొండలో ఎడ్ల బండ్ల ట్రాక్టర్లతో ర్యాలీ ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ర్యాలీని ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడారు. ప్రజల సహకారంతో ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరు చైన్ స్నాచర్లను 1 గంటలో పట్టుకొని కేసును ఛేదించిన మహబాద్ జిల్లా పోలీసులు. మహబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. నిన్న మార్నింగ్ అండ్ ఉదయం 7:30 ప్రాంతంలో మాటేడు గ్రామం అవుట్స్కర్ట్స్ లో ఒక లేడీ ద్వారా మనకు కంప్లైంట్ వచ్చింది. అమ్మ పేరు ముత్తం ప్రేమలీల. ఆమె ఒకటే వాకింగ్ చేసినప్పుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక బైక్ మీద వచ్చి ఆమెకి కొంచెం అట్లా నైఫ్ చూపించి కొంచెం ఆమె కొట్టడం కూడా జరిగింది. అది కొట్టిన తర్వాత అది ఆమె దగ్గర ఉన్న గోల్డ్ పుస్తకాలు అది ఆల్మోస్ట్ అరౌండ్ 27 గ్రామ్స్ అంటే అరౌండ్ 3 తులా గోల్డ్ది చైన్ స్నాచ్ చేసి వాళ్ళు అక్కడ నుంచి పారిపోయిన తర్వాత అంటే ఆ అమ్మాయి ఇచ్చిన సమాచారం మీద మన వాళ్ళు ఇమీడియట్ డిఎస్పీ తొర్రూరు గారు, సిఐ తొర్రూరు గారు ప్లస్ మిగతా మన ఇద్దరు ఎస్ఐ తొర్రూరు, ఎస్ఐ దంతాలపల్లి వాళ్ళు ఇమీడియట్ వాళ్ళ నెట్వర్క్ వాడి లోకల్ అక్కడ దంతాలపల్లి లో ఉన్న ఇద్దరు బ్లూ కోల్డ్ కానిస్టేబుల్ దాంట్లో మెయిన్ గణేష్ అండ్ లోకేష్ వాళ్ళకి వార్త చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళకి కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. లింగయ్య, పాకా సాయి, పాకా ఉదయ్, భిక్షాపతి వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది, సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం ఇచ్చిన తర్వాత ఇమీడియట్ అక్కడ ఉన్న పబ్లిక్ కూడా మన వాళ్ళకి ఇమీడియట్ స్పందించి వాళ్ళు అక్కడ నుంచి రోడ్ గిట్ బ్లాక్ చేశారు. వాళ్ళకి చూసిన తర్వాత మళ్ళీ ఈ ఇద్దరు బైక్ ఆఫెండర్స్ వాళ్ళు మళ్ళా రిటర్న్ రావడానికి ట్రై చేశారు. బట్ మళ్ళీ మన వాళ్ళు కూడా ఈ సైడ్ నుంచి ఉన్నారు కాబట్టి అక్కడ బండి వదిలేసి వాళ్ళు పొలంలో కూడా పారిపోవడం ట్రై చేశారు. పారిపోవడానికి
ట్రై చేస్తే ఆ టైంలో మన వాళ్ళందరూ పబ్లిక్తో పాటు పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐస్ కూడా అక్కడ వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళకి డీటెయిల్గా అంటే అసలు ఈ వాళ్ళ దగ్గర నుంచి ఒకటి పల్సర్ బైక్ ప్లస్ ఈ గోల్డ్ స్నాచింగ్ చేసిన గోల్డ్ చైన్ అది 27 grams అది కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. అది వాళ్ళకి మనం మళ్ళా పోలీస్ స్టేషన్లో తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అసలు వాళ్ళు ఎవరు, ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇంతకుముందు వాళ్ళు వచ్చారా లేదా అది పూర్తిగా ఇంట్రోగేషన్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా వాళ్ళు షామ్లీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ సంబంధించి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మన దగ్గర యాక్చువల్లీ షామ్లీ డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళు 8th రోజు షామిల్ నుంచి ఢిల్లీలో రావడం జరిగింది. ఢిల్లీ నుంచి వాళ్ళు విజయవాడ వచ్చారు బై ట్రైన్ వాళ్ళ దగ్గర. ఇది కాకుండా వాళ్ళు అంటే ఇప్పుడు లేటెస్ట్ 2 days లో వాళ్ళు ఖమ్మంలో ఒకటి బైక్ థెఫ్ట్ చేశారు. ప్లస్ మన దగ్గర ఇది రాబరీ కూడా చేశారు. సో దీంతో పాటు మనం ఆల్రెడీ వాళ్ళ మీద ఇప్పటి వరకు ఎన్ని కేసెస్ ఉన్నాయి అది డీటెయిల్ గా ఎంక్వైరీ చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు 2 అక్యూజ్డ్ ఉన్నారు. ఫస్ట్ పేరు వికాస్ కుమార్, ఆయనది వయసు 26 years, షామ్లీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. సెకండ్ శుభం కుమార్, ఆయనది వయసు 19 years, ఆయన కూడా సేమ్ షామ్లీ డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్. సో దీంట్లో ఈ వికాస్ కుమార్ మీద ఉత్తరప్రదేశ్ లో ఉన్న పోలీస్ వాళ్ళతోటి కూడా మన వాళ్ళు సిఐ తొర్రూర్ గారు ప్లస్ డిఎస్పి తొర్రూర్ గారు వాళ్ళు అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళకి సీనియర్ ఆఫీసర్స్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్పారు ఈ వికాస్ కుమార్ మీద గతంలో అంటే వాళ్ళ డిస్ట్రిక్ట్ లో షామ్లీ డిస్ట్రిక్ట్ తో పాటు బిజ్నోర్ డిస్ట్రిక్ట్ అంత 2 districts లో అంతా కలిపి టోటల్ 8 cases ఉన్నాయి. దాంట్లో అటెంప్ట్ మర్డర్ ఉంది, రాబరీ ఉంది, వెపన్స్ సంబంధించి ఉంది, 498 కేసు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 7 to 8 కేసు ఉన్నాయి. దాంట్లో ఆల్మోస్ట్ 6 to 7 ఈ ప్రాపర్టీ సంబంధించి కేసు ఉన్నాయి. ఈ శుభం కుమార్ మీద మనకు ఇంకా అసలు అంటే ఆయన కూడా ఆ గ్యాంగ్ మెంబరే. సో అన్ని మనం ఈ ఉత్తరప్రదేశ్ పోలీస్ తోటి కోఆర్డినేట్ చేసి అన్ని ఎఫ్ఐఆర్ కూడా తెప్పడం జరిగింది. సో ఈ ఎఫ్ఐఆర్ తోని మనకు ఏం తెలిసిందంటే వీళ్ళది గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్ లో ఇంకా కొంతమంది మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఇదే పని చేస్తారు. వాళ్ళు సీజన్ బట్టి వాళ్ళ వీళ్ళు బట్టి వాళ్ళు ఇక్కడ వస్తారు, వచ్చి ఆఫెన్స్ చేసి మళ్ళా రిటర్న్ పోతారు. సో దీని మీద కూడా మనం స్పెషల్ గా దృష్టి పెడుతున్నాం. సో ఓవరాల్ ఈ ఇన్సిడెంట్ లో మనం స్పెషల్ గా చూస్తే మనకు మన ఆఫీసర్స్ మన కానిస్టేబుల్స్ చాలా చక్కగా పనిచేశారు. సో దీంట్లో ఐ వాంట్ టు కాంగ్రాచులేట్ ఈ బ్లూ కోల్డ్ కానిస్టేబుల్ గణేష్ అండ్ లోకేష్, వాళ్ళు చాలా బాగా పనిచేశారు. వీళ్ళ ది 7 deaths కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 2026లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ఒక సైకో కిల్లర్ అమ్మాయి కథ. ఆమె ఎవరికైనా హత్య చేయగలదు. ఈ చిత్రంలో సౌత్లోని కొన్ని ప్రముఖ నటులు కనిపించకపోతున్నారు. వీరి వలన సినిమాకు కొత్త దిశ దక్కే అవకాశం ఉంది. ఇది ఒక కన్నడ, తెలుగు, హిందీ సినిమా. దీని ద్వారా నీతా శర్మ సౌత్ ఇండస్ట్రీలో తన కెరీర్ను ఆరంభిస్తున్నారు. దర్శకుడు అజయ్ కుమార్కి కూడా ఇదొక కొత్త సినిమా. నీతా శర్మ తన డెబ్యూకి పూర్తి స్థాయి సన్నద్ధతతో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో లైవ్ వచ్చి తన స్నేహితులు, అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ది సెవెన్ డెత్స్ సౌత్ సినీ ప్రపంచంలో కొత్త అలజడి రేపే అవకాశం ఉందని దీని టీజర్ను చూసిన వారికి అనిపిస్తుందని ఈ మూవీ టీజర్ను సిరి మ్యూజిక్లో చూడవచ్చని అన్నారు. एक्चुअली मेरी जो अपकमिंग प्रोजेक्ट है, मैंने सोचा चलो आप लोगों से थोड़ा डिस्कस कर लेते हैं बैठकर. सो जैसे कि आप लोग जानते हो, इससे पहले भी मैंने टीजर जो मेरी आई थी तो वो मैंने सबसे शेयर की थी. मेरी पहली प्रोजेक्ट है जिसका नाम है दी 7 deaths. और हाँ, एक्चुअली ये 3 language मूवी है, हिंदी, तेलुगु एंड कन्नड़. और शायद ये मेरी पहली डेब्यू होगी साउथ इंडस्ट्री में एंड आई एम सो एक्साइटेड. और हाँ, ऑब्वियसली खुशी तो होती है अंदर से लोगों को, तो मैं भी एक्साइटेड हूँ. और इस मूवीज में मैं जैसे बताना चाहूँगी मैं अकेली नहीं हूँ जो कि ये मूवी कर रही हूँ. हाँ, ऑब्वियसली यहाँ पे कुछ सरप्राइजेस है मूवी में, जैसे कि आपको मेरे साथ कुछ ऐसे नॉन फेस भी देखने को मिलेंगे जिससे कि मुझे भी तो उम्मीद नहीं थी कि मैंने इन लोगों के साथ काम किया है. तो
अब मैं तो ऑब्वियसली जूनियर ही हूँ फिलहाल तो, क्योंकि मेरी पहली मूवी है तो जूनियर हो गई, बट जिनके साथ मैं काम कर रही हूँ वो उन्होंने ऑलरेडी 110 मोर देन 200 मूवीज वो कर चुके, तो मुझे इनके साथ काम करने में थोड़ा सा लाइक डर टाइप का था, नर्वसनेस तो हो रही थी। मैं अपने दर्शकों को ये बताना चाहती हूँ कि ऑब्वियसली जैसे आप लोगों ने मुझे अभी तक प्यार दे रहे हो ना, मैं चाहती हूँ कि जब मेरी मूवी आएगी तो आप लोग इस मूवी को, हो सकता है कि मुझसे ज़्यादा इस मूवी को आप लोग प्यार दो, क्योंकि इसकी स्टोरी ऐसी है। देखिए आपने बहुत सारी सस्पेंस थ्रिलर मूवीज देखी होंगी राइट, बट ये जो स्टोरी है ना, ये आपके दिमाग को थोड़ा घुमा कर रख देगा। एंड देन थोड़ी पजल है, थोड़ी सस्पेंस है ऑब्वियसली, बट माइंड जो है ना आपकी पूरी तरह हिलने वाली है। इस मूवी में स्टोरी ऐसी है, मैं भी इतनी पूरी डिटेल्स तो नहीं बता सकती, वेट कर रही हूँ कि ये मूवी जल्द से जल्द सिनेमा घरों पे आए और मेरे सारे फ्रेंड्स इसको देखें। और बताते हुए कि डेफिनेटली मूवी बहुत जल्द आने वाली है, इसकी शूटिंग चल रही है, जिसके नाम जैसे मैंने बताया द 7 Deaths। तो इस मूवी को मैं थोड़ा बताना चाहती हूँ। इनके जो मूवी के जो प्रोड्यूसर है, डायरेक्टर है, लाइक प्रोड्यूसर लव शर्मा एन शर्मा, देन डायरेक्टर जो है वो अजय कुमार जी है। जैसे मेरी ये पहली मूवी है ना, लाइक साउथ में डेब्यू कर रही हूँ मैं, वैसे उनकी भी ये पहली ही मूवी है, एज ए डायरेक्टर वो कर रहे हैं। मूवी होती है तो कितने एक्साइटेड होते हैं, तो वैसे सारे आर्टिस्ट भी बहुत एक्साइटेड है और मैं भी एक्साइटेड हूँ। तो मैंने सोचा कि आपसे आके थोड़ा सा शेयर कर लूँ कि मेरी जो अपकमिंग मूवी है द 7 Deaths, आप लोग सब उसे प्यार दीजिएगा, क्योंकि पहली प्रोजेक्ट है तो थोड़ी नर्वस भी हूँ मैं, और इससे आगे और क्या ही कहूँ, बस ऊपर वाले की मेहरबानी है और आप सबका प्यार है। वेट कर रही हूँ कि जल्द से जल्द ये मूवी सिनेमा घरों में आए। बट इतना कहूँगी कि सीरियसली आपने बहुत सारे सस्पेंस थ्रिलर मूवीज देखे होंगे, बट दिस इज वन ऑफ द वन मूवी जिसे आप डेफिनेटली देखो, क्योंकि देखोगे तो ये आपके दिमाग को ऐसे हिला देगा ना, आप सोचोगे यार क्या मूवी है ये मैं बोल रही हूँ अभी फिलहाल जब, बट एज ए ऑडियंस में बोल रही हूँ, क्योंकि मुझे ऐसा फील लग रहा है कि जैसे मूवी आएगी थिएटर पे आप सभी यही डेफिनेटली बोलने वाले हो। सो चलिए तब तक वेट करते हैं, प्रोबेबली शायद 2026 में, आइदर 26 और 27 में ये मूवी आ ही जाएगी। आई एम एक्साइटेड एंड होप यू ऑल आर एक्साइटेड। నాగార్జున సాగర్ నుంచి వందల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్న నల్గొండ జిల్లాలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏఎంఆర్పీ కింద చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదన్నారు. జిల్లా మంత్రులకు చిత్తశుద్ధి లేదు. బీఆర్ఎస్ పాలనలో వరుసగా 8 ఏళ్లు చెరువులు నిండుగా ఉంచాం. కోమిటి రెడ్డి మంత్రి అయిన తర్వాత మళ్లీ పొలాలు ఎండిపోతున్నాయి. హెలికాప్టర్ల ఆర్భాటాలు, కమిషన్ దందాలు తప్ప రైతుల పట్ల ప్రేమ లేదని విమర్శించారు. జిల్లాలో నల్గొండ నియోజకవర్గం కావచ్చు, దేవరకొండ కావచ్చు, నకరికల్ కావచ్చు, కొద్ది గ్రామాలు నాగార్జున సాగర్ సంబంధించి కావచ్చు, ఇవి పూర్తిగా ఏఎంఆర్పి పైన ఆధారపడి సాగు చేసుకునే ప్రాంతాలు రైతాంగం. ఇవాళ మీరందరి సాక్షులు, మంత్రులు పోటీలు పడి నాగార్జున సాగర్లో క్రస్ట్ గేట్లు ఎత్తడానికి, నీళ్లను పులిచింతలకు పంపడానికి చాలా తాపత్రయపడ్డారు. పాపం ఒక మంత్రి 10 నిమిషాలు ఆలస్యమైనందుకు ఇంకో మంత్రి అలిగిపోయిండు, ఆలస్యం అవుతుంది తొందరగా పంపాలి నీళ్ళు పులిచింతలకు, అక్కడ బాకీ ఉన్నాం మనం అన్న పద్ధతుల్లో నీళ్ళు వదిలినరు. వందలాది క్యూసెక్కులు ఇప్పటికీ ఈ సముద్రం పాలైనాయి. కానీ దురదృష్టం ఏంటంటే నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ఏఎంఆర్పి కాలువ ఎప్పుడు నిండుగా రావట్లేదు. ఆడ ఉదయ సముద్రం పోసిపోయి కనబడుతుంది. మనకు ఉండవలసింది 1.5 టీఎంసీలు అయితే ఇవాళ 0.7 టీఎంసీలు కూడా లేవు దాంట్లో. మనం అందరం గేట్ల దగ్గరికి పోయి, మత్తడి దగ్గర పోయి చూసినాం, అలుగు దగ్గర పోయి చూసినాం, 10 ఫీట్ల పైగా లోపలికి ఉన్నాయి నీళ్ళు. దాదాపు అన్ని గ్రామాలలో ఏదో పద్ధతిలో నిరసన చెప్తున్నారు రైతులు. ఈ పరిధిలో రెగ్యులర్గా ధర్నాలు చూస్తున్నాం మనం. ఇవేమో రాజకీయ పార్టీలు చేసేవి కావు, ఏ పార్టీలు దాని వెనకాల లేవు. రైతాంగమే స్వచ్ఛందంగా వాళ్ళ బాధ ఉంది కాబట్టి, వాళ్ళ కట్టుకోత ఉంది కాబట్టి రోడ్డు మీకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కానీ మంత్రులు ఏమో సోయి లేకుంటున్నారు. నేను ఒకటే మాట స్పష్టంగా చెప్తున్నా,
ఈ జిల్లా మంత్రులకు ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఇచ్చేదాని కొరకున్నంత ఆతృత ఎందుకో నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇవ్వడంలో లేదు. సముద్రం పాలైతున్న వందలాది టీఎంసీల నీళ్లు ఒకవైపు, ఎండిపోతున్న వేలాది ఎకరాల పొలాలు మరొక వైపు నల్గొండ జిల్లాలో ఈ జిల్లా మంత్రుల పనితీరుకు నిదర్శనం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, నోటికొచ్చిన బూతులు చిట్చాట్ల పేరు మీద చెత్త మాటలు ఉత్త మాటలు తప్ప వాస్తవంలో వాళ్ళ పనితీరుకు నిదర్శనం ఈ సమయంలో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండి నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ నుంచి నీళ్ళు తీసుకొచ్చుకొని నింపుకోవడానికి అన్ని వ్యవస్థలు ఉండి ఎదురు చూస్తున్న పొలాలు, చెరువులు, ఉదయ సముద్రమే తార్కాణం ఈ మంత్రుల పని విధానానికి, ఈ ప్రభుత్వానికి, రైతాంగం పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. అది నిజమే. ఈ జిల్లా మంత్రి చాలా మాట్లాడుతుంటాడు. సరే, ఈయన మీడియాకు వినోదం కలిగించే కార్యక్రమాల సంగతి నేను రేపు నుండి మాట్లాడతా. కానీ నేను ఇవాళ ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నా, వెంటనే నల్గొండ జిల్లాలో ఎదురు చూస్తున్న రైతాంగం, ఏఎంఆర్పి పైన ఎదురు చూస్తున్న రైతాంగం ఎవరైతే ఉన్నారో, అది దేవరకొండ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలని క్రైస్తవులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు నేషనల్ ప్రొటెస్ట్ డే సందర్భంగా ధర్నా చేశారు. మతం మారిన కుల వివక్ష కొనసాగుతుందని, అందువల్ల దళితులందరికీ సమాన హక్కులు కల్పించాలని కోరారు. హిందూ దళితులకు ఎస్సీలుగా గుర్తించి క్రైస్తవ దళితులకు ఎందుకు గుర్తించడం లేదని వారు ప్రశ్నించారు. ఇతర మతస్థులకు ఇస్తున్న సౌకర్యాలు క్రైస్తవ దళితులకు ఇవ్వాలని వారు కోరారు. జిల్లా అధ్యక్ష పదవిపై నువ్వా నేనా పోటాపోటీ. ఏపీ విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ చేసింది. 2014 నుంచి 2025 వరకు ఎన్నికలు జరిగినా ఒక్క ఎమ్మెల్యే గెలవకపోవడం కారణం. ఏపీ రాష్ట్ర విభజనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నేటికి జీర్ణించుకోలేక కసితో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి రాజధాని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కుర్చీ కొరకు నువ్వా నేనా అంటూ పోటీతత్వం నెలకొంది. కొందరు సుధాకర్ బాబుని జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవాలని చూస్తుంటే, మరికొందరు టౌన్ ప్రెసిడెంట్ జిలానీ భాషను జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవాలని చూస్తున్నారు. అయితే కర్నూలు జిల్లా టీడీపీ, వైఎస్ఆర్సీపీ పార్టీల అధ్యక్షులుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే, కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని పెట్టాలన్న యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది.
చిత్రపురి హౌసింగ్ సొసైటీలో సుమారు 300 కోట్ల రూపాయల మేర భారీ కుంభకోణం జరిగిందని సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అవినీతి పెరిగిపోతుందని ఆరోపిస్తూ పలువురు సినీ కార్మికులు నాయకులు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయం ముందు బుధవారం మహాధర్నా చేపట్టారు. నిజమైన సినిమా కార్మికులకు ఇల్లు దక్కకుండా అన్యాయం చేస్తున్నారని, ఫ్లాట్లను బ్లాక్ మార్కెట్లో కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ వల్లభనేని అనిల్ కుమార్ను తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చిత్రపురి పోరాట సమితి సిఐటియు నాయకులు మాట్లాడారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.